కౌలేమో యాక్చువల్ చేస్తుండ్రు కాబట్టి ఆయన కూడా సాయం చేసే పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఆయన భూములు లేకనే పక్కన భూమి చేస్తున్నాడు కదా, మరి ఆయనకి అంటే ఇంకా భారం అనేది ప్రభుత్వం భారం అనేది ఎక్కువ ఉంటుంది కదా, దాని ఖజానా ఎట్లా నింపుతారు, ఎట్లా ఇచ్చేస్తారు అంటే ఇలా అన్నెసరి వందలాది ఎకరాలలో ఎగిరిపోతారు. ఇక్కడ 5 ఎకరాల వరకు కట్టప్ పెట్టుకోవడమో తర్వాత విధి విధానాలు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి మన మల్లేష్ గారు మాట్లాడుకుంటామంటే ఆటో డ్రైవర్ గురించి సార్ వరి అయ్యారు. ఆటో డ్రైవర్ గురించి వరి కావడం కాదు, ఇక్కడ ఏమవుతుందంటే ఆటో డ్రైవర్లు మా ఖమ్మంలో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా చాలా మించి ఉన్నారు. వాస్తవం మీరు ఒక్కసారి గమనించండి దయచేసి. చాలా మంది ఉన్నారు. ఆ రోడ్డు మీద పంపించినట్టు ఎట్టయిద్దండి, కంప్యూటర్లు వచ్చినాయి, టైప్ రైటర్లు పోయినాయి. అంటే టైప్ రైటర్లకు రోడ్డు మీద వచ్చిన వాళ్ళను రోడ్డు మీద టైప్ రైటర్లు రోడ్డు మీద పోయారా, ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత క్యాన్వాస్ మీద రాసుకుని రోడ్డు మీద పోయారా అంటే ఎట్లా? మనం ఏం చేస్తాం చెప్పండి. ఇవాళ BA BCom డిగ్రీలో జాయిన్ అయ్యేటోళ్ళు లేరు, మనందరూ తప్పని చేయాలి, బీటెక్ చదువుతున్నారు. అంటే అప్డేట్ కావాలి మనం కూడా, తప్పేముందల్లా. ఇప్పుడు అది కూడా ప్రజలకు ఇచ్చేది కదా. ఇంకొకటి మీరు అర్థం చేసుకోండి మల్లేష్ గారు, మీరు విశ్లేషణ కాకుండా ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. ఇంకో మాట ఏమన్నారంటే అలర్ట్ చేసినట్టు అయింది అన్నారు. తప్పుడు పడిపోవాలా, తప్పు కదా మీ ఆలోచన. ఒక అనాలిసిస్ అనేటోళ్ళు మీరు ఒక మేధావి లెక్క, నేను PhD ఏం లేదు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర చెప్తారు. మీకు తెలుసు కదా ఇదంతా. మీరు 3వ తారీఖు చెప్పారు కదా, 3వ తారీఖు అయిపోయిన తర్వాత 4వ తారీఖు నుంచి చెప్పారు కదా, తర్వాత మీరు తీసుకోండి అని చెప్పారు కదా. ఎందుకు వేయలేదు రైతు బంధు 7,500? పాత పద్ధతి ఎందుకు రావాలంటే లెక్కలు వేసుకోవాలి కదా, తెలుసు కదా, తెలుసుకోవాలి కదా. 5 రోజులకే మీరు అన్నమాట తప్పిలే, మీరు ఇప్పుడు 5 సంవత్సరాలు చేస్తారా? 5 రోజులకే మీరు మాట తప్పిలే కదా. మాట తప్పినట్టు కాదులే సింగ్ గారు, కాకపోతే పాలసీ కరెక్ట్ లేదు. తెలంగాణ ప్రభుత్వం 5,000 ఇస్తే మాట తప్పినట్టు కదా సార్, 15,000 ఇస్తారు వాళ్ళే కదా అన్నది. అవునండి, మరి అంటే శ్రీనివాస్ గారు అనేది ఏంటంటే ఇంప్లిమెంటేషన్ కి కొంత సమయం పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాం చెప్పాం కదా. ఇందాక సార్ అంటున్నారు అంజనేయులు గారు, అంటే కరెక్టే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్పేది ఓకే కరెక్టే, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్తున్నారు. ఓకే, ఆ అమలు అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది వారు అడుగుతున్నారు. అవునండి, 100 రోజులు చేస్తారు. ఇందాక అన్ని అమలు అయితే మీరు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా తెల్లవారే తీసుకోలేదు, కట్టి తెల్లవారు తీసుకోవాలని చెప్పిన సందర్భం ఉంది కదా. 2 లక్షల రూపాయలు ఎంబడే తీసుకోవాలన్నారు. ఏది ఇప్పుడు ఇన్ని రోజులు అయితే ఎక్కడ చేసిళ్ళు? ఏది చేస్తలేరు. ఏముందంటే లోడ్ బడ్జెట్ లేదా బడ్జెట్ లేదంటారు. ఇప్పటి నుంచే బడ్జెట్ లేదంటే సార్, అది 5 సంవత్సరాలు అదే చెప్తారా? లోన్ తీసుకోండి మీరు బ్యాంకులలో, మేము వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తా ఉన్నారు తప్ప ఎమ్మటే రాగానే అది చేస్తాం అని చెప్పలే. మీరు కన్ఫ్యూజ్ చేస్తా చెప్పిండు. మీరు చూడండి మాటలు. మీకేందంటే అదృష్టం ఏంటంటే క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు రాలే, మాలాంటి వాళ్ళు కూడా. మీరు 10 ఏళ్ళు చేశారు, రాష్ట్రం అప్పుల కుప్ప ఇద్దరు కలిసి తోడు దొంగలాగా దోచుకున్నారు. దేశం ఒకడు రాష్ట్రం ఒకరు. ఇప్పుడు 2వ రకం మొదలు పెడుతున్నారు. తట్టుకోలేరు, ఆగలేరు. అధికారం లేకుండా ఒక 4 రోజులు ప్రతిపక్ష పాత్ర పోషించలేరా? ప్రజాక్షేత్రం నిలబడలేరా? సలహా ఇవ్వలేరా? ఉండలేరా? ప్రజల తరఫున అడగండి. మీరు రాగానే ప్రభుత్వం ఇప్పుడు పడిపోతాను రాజాసింగ్ అంటాడు, 6 నెలలు దాన్ని శ్రీహరి అంటాడు. ఎట్లా అంటారండి? ఎట్లా ఫెడరల్ శ్రీహరి గారు అంత విద్యావంతుడు అంటే అనేది ఒక జాబ్ చేసి వచ్చిన ఆయన అంతేనా? ఇది బాధ్యతంగా మాట్లాడటమా? ఏమన్నా కుట్రలు పనుతున్నారా? అది కూడా అడుగుతాను నేను ఒక లాయర్ గా. చట్ట ప్రకారం పెద్ద నేరం అది, మీకు తెలుసలేదు. దేశద్రోహం ఇప్పుడు శ్రీనివాస్ గారు కాంగ్రెస్ ఇన్ని అప్పుల పాలైనా కూడా రాష్ట్రం కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ గానీ, మీరు బీజేపీ గానీ, మీరు ఉన్నటువంటి మల్లేష్ అన్న అనాలిస్ట్ గారు ముగ్గురు ఒకటే మాట్లాడుతున్నారు. మీరు వాస్తవంగా చెప్పాలంటే మీరు ముగ్గురు మాట్లాడిన ఇప్పుడు మీరు అధికార పార్టీలో ఉన్నారు, వారు అపోజిషన్ లో ఉన్నారు, వారు చేసేటువంటి క్వశ్చన్లు కూడా మీరు సమాధానం చెప్పాలి కదా. ఏంటిది 100 రోజుల సమయానికి అవకాశం ఉంది, తొందర ఏమున్నదని చెప్పిన మీరు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు వారు ఒకటే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని ఏ విధంగా అమలు చేయదో దాన్ని మేము వెంటబడి మరి అమలు చేసే విధంగా చేస్తామని చెప్పి చెప్తున్నారు. వారు అమలు చేయాలంటే ఏం చేయాలో ప్రతిపక్ష పాత్ర పోషించండి, సూచనలు సలహాలు ఇవ్వండి, అది చేయాలి. మేము ఎమ్మడి దొరుకుతున్నారు, మా కళ్ళ ముందర ఎమ్మడి కర్రలు పట్టుకుని తిరిగినామా? మేమేమన్నా మల్లేష్ గారు
ఒక్కొక్కటి ఎక్కడ మీకు ఇక్కడ ఒక్కసారి మీరు దయచేసి పార్టీ వదిలిపెట్టండి. మీరు ఒక తెలంగాణ పౌరులుగా ఆలోచించండి. వీళ్ళు ఎట్లున్నారు ఆ రోజులు ఎట్లుండే తెలంగాణ, ఈ రోజు ఎట్లుండే తెలంగాణ, ఆ రోజు ఎట్లుండే బీఆర్ఎస్ కార్యకర్త, ఈ రోజు ఎట్లుండే కోట్లకు పడిగెత్తారు ఇన్నోవాలు క్రిస్టాలు లేకపోతే ఫార్చ్యూన్ తిరుగుతారు దిక్కు ఠికానా లేనోళ్ళు ఇలా బీఆర్ఎస్ పార్టీని దోసుకున్నారు ప్రజల్ని. అది మర్చిపోయారు. మీరు ఒక్కసారి పార్టీని పక్కన పెట్టండి. 1990 ప్రేక్షకులు ప్రజలను ఆలోచించండి. ఇలా ఒక పార్టీ ఆపోజిట్ పార్టీ అంటే బతికే పరిస్థితి లేదు. ఇవాళ దొంగ కేసులు, భూముల గొడవలు, భార్యాభర్తలకు పంచాదులు, అన్నదమ్ములకు పంచాదులు ఊళ్ళల్లో. అరే ఎంత అరాచకాలండి. నేను 8th క్లాస్ 12 సంవత్సరాల వయసు నుంచి కూడా విద్యార్థి రాజకీయాలను చూసి ఇంత అరాచకాలు ఎక్కడ చూడలేదు. నేను చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాన్ని ఎవరి పైన వాళ్ళు చేసుకుని ఇచ్చారు ఆయన పాపం. అరే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 మిల్లు అందరికీ ఇచ్చారు. మనం ఇక అదే ఎప్పుడు రాజకీయాలు 24 గంటలు ఇంటూ 24/7 రాజకీయాలైనా ఎవడు మా దగ్గర ఉన్న 19 మంది ఎమ్మెల్యేలు 12 మందిని గుంజుకుంటారు మీరు. ఇదేనా ఎప్పుడు ఇదేనా రాజకీయాలు? అంత 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ రోజు బీఆర్ఎస్ 2018లో. అయినా 12 మందిని గుంజుకున్నారు. వాళ్ళ గొర్రెల్లాగా మా రేణుకా చౌదరి గారు అంటే గొర్రెల్లాగా సంతల్లో ఉన్నటువంటి మేకల్లాగా కొనుక్కున్నారు. వాళ్ళు ఏం అవసరం వచ్చింది అసలు? ఇది డెమోక్రసీ. ఇది కొనుక్కోవడానికి ఉందండి. ఎవడైనా కొనుక్కోవచ్చు ఇవాళ రేపు. వాళ్ళు అమ్ముడుపోయే సమాజం ఉన్నంత కాలం కొనుగోలు సమాజం ఉంటుంది. ఇది పెద్ద లెక్క కాదు. ఇక వాళ్ళు 40 మందిని కొనలేరు. ఎవరు అడిగితే వాళ్ళు కూడా అమ్ముడుపోతే కొనుక్కుంటారు, వాళ్ళు కూడా ఉంటారు. మీరు ప్రతిపక్షంగా మీరు మేధావులు మల్లేష్ గారు కానీ మీరు అందరూ చదువుకున్న వాళ్ళందరూ మనం ఏం చేద్దాం, రాష్ట్రాన్ని ఒక గాడిలో పడేయాలి. అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం మిగిలింది. ఏ డిపార్ట్మెంట్ విడివిడి తీసుకున్నా కూడా అప్పులైనాయి. మాకు మనం చూస్తున్న పేపర్లు చూస్తున్నా, వెలుగు పేపర్లు కానీ, సాక్షి పేపర్ కానీ, ఈనాడు పేపర్లు కానీ అప్పులేని ఎట్లా మనం అధిగమించాలి? ఇవాళ చూడండి సత్యేంద్రారెడ్డి గారు వాళ్ళ ఆఫీస్ ని ధ్వంసం చేయడం జరిగింది, వాళ్ళ పిఏలు కానీ. అదే పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు ఓఎస్డీ కూడా దాన్ని ఎందుకు ధ్వంసం చేయాలి? ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు అర్థం చేసుకోండి. అంటే దాంట్లో బయటపడతాయి. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేయాలన్నా కూడా అప్పులు చేయాల్సిందే. ఎందుకంటే అప్పులు చేసినా పర్వాలేదు కానీ జేబులలో పోకుండా వాళ్ళ సొంత ఖజానాలో పోకుండా అభివృద్ధి చెందాలనేదే మా ఆకాంక్ష, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏముంటది? ఇప్పుడు రేపు 5 లక్షల కోట్ల అప్పులు మనమే చెప్తున్నాము. రేపు ఇంకా ఎంత దోపిడి ఉందో మీరు చూడండి మల్లేష్ అన్న. మీరు ఎందుకంటే కింద నుంచి కష్టపడి పైకి ఎదిగిన వాళ్ళు మీకు తెలుసు, మీరు నాకు తెలుసు. ఇవాళ ఎంతమంది టీఆర్ఎస్ వాళ్ళు కోట్ల పడగలెత్తారు మీరు గమనించండి. ఇలా విద్యుత్ శాఖ మంత్రి మన జగదీష్ రెడ్డి గారు నష్టాల్లోకి నెట్టేశాడు ఆయన. వాళ్ళ మీద ఆరోపణ 2 రోజులు చేయండి, 3 రోజులు చేయండి, ఎట్లయితే ఏమన్నా అద్భుతం ఇది టైం ఇద్దా? మీరైతే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, అందుకొరకే కదా వాళ్ళ కళ్ళ ముందు అవపడ్డది కనుకనే కొంత ఇది మన మార్పు కావాలి, మార్పు కోరుకున్నారు కదా. ఒక్కసారి అంజనేయులు గారు ఉన్నారు. అంజనేయులు గారు ఒకటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఢిల్లీ కేంద్రంలో బీజేపీ పార్టీ